దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందద్దు, సుఖాల పట్ల స్పృహ వద్దు. రాగము, భయము, క్రోధము తీసేయి నీ డిక్షనరీలోంచి. అప్పుడే నీకు ఒక డిజిగ్నేషన్ ఇస్తాను, దాని పేరే యు ఆర్ ఎ స్థితప్రజ్ఞుడు. వాడు ఏమొచ్చినా చెల్లించడరా, నెక్స్ట్ ఏం చేయాలో చూడు అంటాడు. వాడు జ్ఞాని. శవల్లాగా పడిపోయిన వాడి దగ్గర కూడా చాలామంది వచ్చి ఆ కుటుంబాన్ని పలకరిస్తున్నప్పుడు అందులోంచి ఒక పెద్ద మనిషి అక్కడికి వచ్చి ఆయన చేయాల్సిందంతా చేశాడు, మనకి సంపూర్ణమైన ఆయుష్, చూడాల్సిందంతా చూశాడు, ఇంకేమీ చేయాల్సిందేమీ లేదు, కాస్త నిప్పరించండి, ఈ తర్వాత జరగాల్సిందేదో చూడండి అంటారు. చూడండి, వ్యక్తుల మరణ ప్రదేశాల్లో ఒక పెద్ద మనిషి నుంచి ఆ మాట వస్తుంది, తర్వాత జరగాల్సింది చూడు. ఇదే స్థిత ప్రజ్ఞత. వాట్ నెక్స్ట్ అది చెప్తుంది భగవద్గీత.